హే హలో వాట్సాప్ మై యూట్యూబ్ ఫ్యామిలీ వెల్కమ్ టు ది న్యూ వీడియో. నేను మీ సోనుని. ఇవాళైతే మనం భివండిలో గణపతులు అయితే అన్నీ చూసానికి పోతున్నాం. ఇదైతే ఫస్ట్ గణపతి మనకు రామ్ మందిర్ పక్క పంటిది. నవజీవన్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కట్టిన గణపతి. ఇక్కడైతే మనకు యాదగిరిగుట్ట తెలంగాణ ఏదైతే ఉంది, మనకు తెలంగాణలో యాదగిరిగుట్టలో ఏదైతే మందిర్ ఉంది, స్వర్ణగిరి మందిర్ అని, ఆ మందిర్ది రెప్లికాని అయితే ఇక్కడ చిన్న విషయంలో చిన్నగానైతే చూపెట్టారు మనకు. చలో లెట్స్ సీ. యాక్చువల్లీ తెలంగాణ యాదగిరిగుట్ట ఇక్కడ చూపెట్టాలని రామ మందిర్ కూడా వీళ్ళు వేసిరని చెప్తారు. ఇది ఒక రెప్లికా అన్నమాట. యాదగిరిగుట్ట తెలంగాణ మన తెలంగాణలో ఏదైతే ఉంది, యాదగిరిగుట్టలో కొత్త టెంపుల్ ఏదో కట్టినాం, దాన్ని ఇది రెప్లికా అన్నమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే మన గణపతి విగ్రహం, గణపతి విగ్రహం కూడా మనకు దేవుని రూపంలో అయితే తయారు చేపించారు. మనకు చూసుకోవచ్చు ఇక్కడ మొత్తం ఈ డెకరేషన్ కి మేము మొత్తం చూస్తా అంతే. ఒక చిన్న స్మాల్ రెప్లికా అన్నమాట మనకు తెలంగాణ యాదగిరిగుట్టది. చూసుకోవచ్చు గైస్. అందరినీ గ్రూప్ కూడా అవుతాం. ఇది మనము భివండిలో గణపతి ఎట్లయితే మీకు చూపెడతాను చెప్పినారు, అట్లనే ఇక్కడ మనం రామ్ మందిర్ నుంచి నవజీవన్ చారిటబుల్ ట్రస్ట్ ఏదైతే ఉంది, ఆ గణపతి నుంచి మనకి పాయల్ టాకీస్ అనేది కనబడుతుంది. పాయల్ టాకీస్ అపోజిట్ లో అయితే మనకి ఒక గణేష్ పండల్ కనబడుతుంది. ఆ గణేష్ పండల్ లోపలైతే మూర్తి మీకు చూపెట్టబోతుంది. అక్కడ విఠల్ భగవాన్ రెప్లికా, ఇంకా ఒక కుండలు చేసి అనే ఇట్లా ఏదైతే లైఫ్ స్టైల్ ఉంటుందో ఆ లైఫ్ స్టైల్ మీద బేసిస్ మీద ఉన్నది డెకరేషన్ గణపతి ఇట్లా. అది మీకు చూపెడతాను నేను. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకా మన ఫ్రెండ్స్ అందరు ఉన్నారు, చూసుకోవచ్చు. రాకేష్ బాబు ఇక్కడ లోపల మనకు చూసేది గణపతి ఏదైతే ఉంది అంటే కుమ్మరి వేషంలో ఉన్నట్టున్నది. కుమ్మరి వేషం ఇక్కడ వాళ్ళు కుమ్మరి స్టైల్లో చూపెట్టారు. ఓకే, చలో మనం పోతామా చూసానికి? ఇప్పుడు వెళ్దాం. ఇప్పుడు చూసుకోవచ్చు మీరు ఇక్కడ ఇంకా గణపతి. ఇది మన తోడు గణపతి అన్నమాట. చూసుకోవచ్చు ఇక్కడ. మన కుంభరేశ్వర గణపతిలో అయితే మనకు చూపెట్టి మండల పేరు ఏం పేరు అన్న చూసుకోవచ్చు. ఇట్లా మండల పేరు ఏం పేరు? డెకరేషన్ అయితే ఫస్ట్ క్లాస్ ఉంది. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మన విఠల్ అక్కడ చారిటబుల్ రాసిరా, నవజీవన్ చారిటబుల్ లోపల చూసుకోవచ్చు మీరు ఇట్లా. పనికి పడదు సరిపోతాయా? చూసుకున్నట్టయితే మనం భివండి విఘ్నార్థ కాడైతే వచ్చేసాం. ఇప్పుడు లోపల పోయినాక మీకైతే డెకరేషన్ నేను చూపెడతా. నాతోనైతే మన రాకేష్ బ్రో, ఇంకా మన అక్షయ్ అయితే ఉన్నాడు, చూసుకోవచ్చు. మనమైతే ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నాం. ఇది చూసుకోవచ్చు భివండి విఘ్నార్థ లోగో ఏదైతే ఉంది మనకి ఇక్కడ. మన గణపతి మనకు ఒక నరసింహస్వామి రూపంలో మన గణపతి ఉంది ఇక్కడ. చూడొచ్చు గణపతి హైట్ కూడా అయితే మనకి మంచిగానే ఉంది ఇక్కడ. విజిటేషన్ పోతున్నాం. మనకు భివండిలో ఎట్లనైతే వరాల దేవి ఎట్లనైతే ఫేమస్ ఉంది, ఆ వరాల దేవి అది మనకి ఇక్కడ డెకరేషన్ అయితే ఇంకా గణపతి అయితే మనకు చూసానికి దొరుకుతుంది.
ఇక్కడ మేము చూసుకోవచ్చు ఇప్పుడు 4th పండల్ ఏదైతే ఉంది మనం మార్కండ్య స్పోర్ట్స్ అసోసియేషన్ ద్వారా పెట్టిన ఎంఎస్సి కంపెనీ. దీనికి మన పండల్కి పేరు వచ్చింది ఏంటిదంటే భివండిచ చింతామణి అన్నట్టు. ఇక్కడ అందరు భివండిచ చింతామణి అంటేనే మార్కండ్య స్పోర్ట్స్ అసోసియేషన్, మార్కండ్య స్పోర్ట్స్ అసోసియేషన్ అంటేనే మన భివండిచ చింతామణి. ఇక్కడ మీకు ముంగడ నేను చూపెడుతున్నా, ఇదంతా మనకు ఎంట్రన్స్ అనమాట. ఇప్పుడు ముంగడ నేను చూపెడతా వీడియోలో మీకు డెకరేషన్ ఇట్లా అన్ని గణపతి అయితే మనం చూసానికి పోతున్నాం. చూసుకోవచ్చు గైస్, ఇదైతే మన ఎంట్రన్స్ అనమాట. లోపలైతే మన ఫ్రెండ్స్ అందరూ ఫోటో సెక్షన్ ఇలా వస్తుంది. మనం చూసుకోవచ్చు గ్రూప్ ఫోటో దిగురా, గ్రూప్ సింగల్ దిగుతా కూడా మళ్ళీ ఒక్కరు కూడా దిగుతలేరు. ఇట్లా అంటాడు ఇట్లా అంటాడు. చూసుకోవచ్చు మీకు అయితే ఆయి వరల్ దేవిది మనకు కొంచెం రెప్లికా ఇది కనబడుతుంది మీద మన గణపతి మీద ఆయి వరల్ దేవి అని రాసింది ఉంది. చూసుకోవచ్చు మీకు ఇంకా మిగతా డెకరేషన్ ఏదైతే ఉంది మనకు గణపతి ఇక్కడ. చూసుకున్నట్టయితే మనం పద్మనాభ రాజా పోతున్నాం, బాలాజీ మిత్ర మండల్. మన ఇంకొక గాడి వస్తుంది, మనం ఒక గాడి మొత్తం ముంగడ ఒక గాడి తీసుకోవచ్చు. ఇదైతే మన పద్మనాభ రాజా అనమాట. మీకు వ్యూ పెడితే ఇప్పుడు మన ముంగడ అందరు ఫ్రెండ్స్ అవుతారు. ఇదైతే మన ఎంట్రన్స్. చూసుకోవచ్చు రాజాచ ఫస్ట్ గ్లిమ్స్.